హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చింతకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామా. దీనికోసం కారం, ఉప్పు, అలాగే నువ్వుల నూనె, చింతకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, ఆవాలు, మెంతులు, రోస్ట్ చేసుకున్న పౌడర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు కారం యాడ్ చేసుకోండి. 1 కప్ కారానికి 2.5 టేబుల్ స్పూన్ల కల్లుప్పు కానీ సాల్ట్ కానీ తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం. ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇన్స్టెంట్ చింతకాయ పచ్చడి, మనం చేసుకున్న నెక్స్ట్ డే తినేయచ్చు. ఇప్పుడు 1 కప్పు చింతకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాం. అలాగే ఈ చింతకాయ ముక్కలు, ఉప్పు, కారం, మనం వేసుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ అయినాక 1 కప్పు నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయని ఒలుచుకొని ఆ వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకోండి. మీరు కావాలంటే కచ్చాపచ్చగా కూడా కొట్టుకొని వేసుకోవచ్చు. మేము వెల్లుల్లి రబ్బల్లా వేసేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని అన్నీ ఇది ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవడమే. ఒక 2 to 3 డేస్ తర్వాత తినొచ్చు, లేదంటే నెక్స్ట్ డే అయినా తినవచ్చు. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది.